భయంకరమైన శోధన అక్కడ జరిగాను. అక్కడ అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులో 30,000 కాల్చనము కూల్చాను, మరియు దేవుని మందసము పట్టబడాను. దేవుని మందస్సాన్ని గురించి ప్రియులారా అక్కడ ప్రజలందరూ కూడా పాటుపడుతుంటే ఇక్కడ ప్రభు వారు అంటూ ఉన్నారు. అక్కడ 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను చక్కగా మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. 2వ దినవృత్తాంత గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఇశ్రాయేలులకు అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠులైన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, దాని నుంచి ఇక్కడ అంటూ ఉన్నాడు చక్కగా చదవబడిన లేఖనములో, ఇశ్రాయేలీలు కందరికీ కూడా బోధ చేయువారు యెహోవాకు ప్రతిష్ఠులైన లేవీయులకు ఇలాగ సెలవిచ్చినది ఏమనగా, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీయులు రాజు అయిన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దానిని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలుకును సేవ జరిగించుడి. పరిశుద్ధమైన మందసం అంట. ముందుగా మనం నేర్చుకున్నది ఏంటంటే నిబంధన మందసము. ఈ మందసం ఏంటంట? పరిశుద్ధమైనది మందసము. అక్కడ అంటూ ఉన్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బోధ చేయవారు మీకు ఏంటంటే ఈ పరిశుద్ధమైన మందసము గురించి మీరు బోధించండి. ఎందుకంటే ప్రియులారా, ఈ మందసాన్ని గురించి ఎవరు కూడా ఎటకరించవద్దు. ఈ మందసాన్ని గురించి ఎవరు కూడా తృణీకరించవద్దు. ఈ మందసాన్ని గురించి ఎవరు కూడా అపహేళనగా మాట్లాడవద్దు. దేవుని మందసం అంటే దేవుని బలిపీఠము. దేవుని బలిపీఠం అంటే దేవుని పాదాలు చెంత మనం ఉంటూ ఉన్నామని ఇక్కడ సొలొమోను, కీర్తనకారుడైన సొలొమోను కట్టించిన ఆ మందిరములో ఆ యొక్క మందసాన్ని ఉంచమన్నప్పుడు అది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో ఒకసారి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే అంటూ ఉన్నాడు సొలొమోను 4వ వచనంలో, క్రమము చెప్పునను అతని కుమారుడైన సొలొమోను రాసిచ్చిన క్రమం చెప్పునను మీరు మీ పితరుల ఇండ్లకు ఏర్పాటు అయిన వరుసను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకునండి. ఇక్కడ చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నేను మీకు కోరేది ఏంటంటే ఈ దేవుని పరిశుద్ధమైన మందసము, ఈ పరిశుద్ధమైన మందసాన్ని మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారంటే దేవుని బలిపీఠాన్ని, దేవుని చెంతకు మనం వచ్చినప్పుడు ఇది పరిశుద్ధమైనదిగా మనము చూడాలి. దేవుని మందసాన్ని ఎలా చూడాలండి? పరిశుద్ధమైనదిగా మనము చూడాలి. అందుకంటూ ఉన్నాడు కీర్తన 132వ అధ్యాయం మనం చూస్తే దేవుని మందసములో ఏ రీతిగా మనకు నడిపిస్తూ ఉన్నాడో, కీర్తన 132లో ఇక్కడ చక్కని వచనాలు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందసం అంటే ఏంటంటే 132:8వ వచనం చూడండి ఒకసారి. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతిలో స్థలములో చాలండి. కీర్తనకాడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఏమనో తెలుసా? యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. అక్కడ అడుగుతున్నాడు కీర్తనకారుడు, ఈ మందసములో దేవుని యాజకులు అనేక మంది ఆరాధించారో, ఆ మందసాన్ని బట్టి దేవునికి ఎంతైతే ప్రేమించారో మనము కూడా దేవుని మందసాన్ని ఏ రకంగా చూడాలంటే దేవుని పరిశుద్ధమైనదిగా మనము చూడాలి, పవిత్రంగా చూడాలి. ఎందుకంటే దేవుని మందసాన్ని గురించి ఎప్పుడు కూడా ఎగతాళి మనం ఎప్పుడు కూడా చేసిన ఆ ఫిలిష్తీ యుద్ధంలో జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తుల ప్రజలందరూ కూడా దేవుడు హతము చేస్తాడు. ఎందుకంటే ఆ దేవుని మందసాన్ని సరిగ్గా వారు తృణీకరించారు. దేవుని సరిగ్గా ఆ మందసాన్ని ప్రేమించలేకపోయారు. కాబట్టి అందుకంటూ ఉన్నాడు, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము, నీ యాజకుల నీతిని వస్త్రము వలె ధరించుకుందురు. ఇక్కడ చూడండి, నీ పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాలి అంటే మనం దేన్ని ప్రేమించాలి? దేవుని మందస్సాన్ని. అందుకంటూ ఉన్నాడు 132 మొదటి వచనం చూడండి ఒకసారి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి. చూడండి ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు
దావీదుని అంటూ ఉన్నాడు దేవుడు. ఏమని దావీదు అడుగుతున్నాడు? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ, దావీదునికి కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమును జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుకి ఎన్ని బాధలు అయితే వచ్చినాయి, అనేకమైన శత్రు బాధలు వచ్చింది దావీదుకి, అనేకమైన హింసలు వచ్చినాయి, అనేకమైన ఉపద్రవాలు వచ్చినాయి, అనేకమైన పోరాటాలు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినాయి, అనేకమైన నిందలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా దావీదు ఏ రకంగా కూడా భయపడలేదు. దావీదు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు దావీదుని, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ కూడా నీ జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ లోకంలో జీవించినక్కరా లేదు ప్రియులారా. ఎందుకంటే మనకి ఏ బాధ కలిగినా, ఏ చిన్న దుఃఖము కలిగినా వెంటనే ఎక్కడ చెప్పుకుంటున్నాం? మనము దేవునితో కదా చెప్పుకుంటుంటాం. అందుకే అంటూ ఉంటున్నాడు, నిన్ను శోధించువాడు నిన్ను శోధకుని కంటే మరి అంతగా శోధించబడతాడు. శోధన అక్కడ అంటూ ఉన్నాడు. దావీదునికి కలిగిన బాధలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చాడు. ఈరోజు మనం దేవునికి ఏం మాట ఇచ్చాము ఒకసారి మనం గమనించినట్లయితే, మనం ఏ రకంగా దేవునికి మాట ఇచ్చాము ఈరోజు మనం కదా, అది మనకు తెలుసు. దేవునికి ఒక సమర్పణ మనం చేసుకున్నాం అనుకో, ఆ మాట ఇచ్చిన వాడు మనకే తెలియాలి కదా. నీకు రెండో వ్యక్తికి, దేవునికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. ప్రియులారా, దేవుని మందసము గురించి ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవుని మందసములో ఏ రకంగా ఆయన లెమ్ము నీ బల సూచకమైన మందసముతో ఎప్పుడైతే నాకు కూడా రమ్ము అంటున్నాడో దావీదు, అప్పుడే దావీదుని గురించి దేవుడు అంటూ ఉన్నాడు, దావీదునికి కలిగిన బాధలు నీవు జ్ఞాపకం చేసుకో, నువ్వు తలంచుకో, బాధలను బట్టి దిగులు పడవద్దు. ఎందుకంటే అంటూ ఉన్నాడు, యెహోవాతో ప్రమాణపూర్వకంగా ఆయన మాట ఇచ్చాడు. దావీదు మాట ఇచ్చాడు దేవునికి, అయ్యా నేను నా జీవితంలో పడిపోయాను, నా జీవితంలో కూలిపోయాను, నా జీవితంలో తపనలో నేను అనేక విధాలుగా నీ ప్రేమను కోల్పోయాను, ఈ రోజు నుంచి నీకు నేను సాక్షిగా ఉంటానని ఎప్పుడైతే దావీదు ప్రమాణపూర్వకంగా దేవునికి మాట ఇచ్చాడో, ఆ మాటని దావీదు నిలబెట్టుకున్నాడు. అందుకంటూ ఉన్నాడు ప్రియులారా, 5వ వచనంలో చూడండి ఒకసారి. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూచు వరకు, నా వాస్తవ స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. ప్రియులారా చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ఒక బలిష్ఠుడు ఒక స్థలము కావాలి, ఆ స్థలములో నేను చూచు వరకు నా వాస్తవ స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. ఎందుకంటే నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నాకు కలిగిన జ్ఞాపకం, నాకు కలిగిన బాధలు, నాకు కలిగిన ఉపద్రవాలన్నిటికీ కూడా నేను ఏ రకంగా సంతోషంగా పడుకోను ప్రభా, ఏ రకంగా సంతోషంగా నిద్రపోవాలి, నేను నా కనురెప్పలకు కులుకుపాటు రానియ్యను, కనురెప్పలకు నేను కదా నిద్ర రానియ్యను. ఇక్కడ ప్రియులారా, దేవుని ఇంటి దగ్గర ఎన్ని కార్యాలు మనం చూసినా, అనేక మంది దగ్గర మనం వెళ్ళినా, అనేక మంది చోట్ల వెళ్ళిన నిద్ర రాదు కదా. జనాలకి ఎక్కడ నిద్ర వస్తుందండి? దేవుని మందిరానికి వచ్చేసరికి భయంకరంగా నిద్రపోతారు కదా. భయంకరంగా దేవుని మందిరానికి వచ్చేసరికి ఎంత కనపడుకుంటారు. ఇక్కడ అంటున్నాడు దావీదు, నా కనురెప్పలకు నేను నిద్ర రాయను. వచ్చిన వెంటనే కొంతమంది సంఘంలో కునుకుబాట్లు వచ్చేస్తాయి కదా, హాయిగా ఉంటుంది దేవుని సంఘంలో. పైన ఫ్యాన్లు, కింద కూర్చోవడం, 11 గంటలు స్టార్ట్ అవుతుంది, 1 గంటకు ముగిసిపోతుంది, వెళ్ళిపోయామా లేదా కదా. అందుకే అంటున్నాడు దావీదు, నా కనురెప్పలకు నేను నిద్ర రానివ్వను, కనురెప్పలకు నేను నిద్ర రానివ్వను అంటున్నాడు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో అనేకమైన ఉపద్రవాలు నాకు వచ్చింది, నేను పరుండు మంచం మీదకి ఎక్కాను, నా కనురెప్పపాటు నేను కునుకుపాటు నేను రానియ్యాను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా మందసముతో దిగ్గు. అదే అధ్యాయం మనం చూస్తే 130 అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా యార్తధ్వని. ఇప్పుడు చూడండి ప్రియులారా, దేవుడు నిరీక్షించాడు, దావీదు దేవుని యందు నిరీక్షించాడు కాబట్టి ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు? అగాధ స్థలం నుండి ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకి ఎటువంటి ఏసీలు కానీ, ఎటువంటి ఫ్యాన్లు కానీ లేవు
ఎటువంటి సౌకర్యాలు కానీ లేవు. ఆయన అగాధంలో ఉన్నాడు, అగాధ జలములో ఉన్నాడు. అగాధ జలములో ఉండి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. ఏమని? ప్రభువా, నా ప్రార్థన ఆలకించము, నీ చెవి ఎగిన ఆర్తమని వినుము. అందుకు అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టిన చూచినడలా ప్రభువా ఎవడు ఇవ్వగలడు? ఎవరు కూడా నిలవలేదు. అందుకు అంటున్నారు, ఆయనను జనులను ఎందుకు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏమి దొరికెను? క్షమాపణ దొరికిన. దేవుని దగ్గర ప్రియులారా, దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు పండితులైన, పామరులైన, ధనవంతులైన, పేదలైన, అనేక మంది విద్యావంతులైన, అనేక మంది పాపం చేసిన వారైనా దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు మనకు అందరికీ కూడా పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం వలన ఈరోజు మనకందరికీ కూడా గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించబడటానికి కారణం ఏంటంటే, ఒక దేవాతి దేవుడు వలన ఈరోజు మనం అందరము కూడా ప్రేమించగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే మన దేవుడు. ఆ దేవుడే కనుక లేకపోతే ఈరోజు, ఆ దేవుడే కనుక ఈరోజు నీ కొరకు నా కొరకు లేకపోతే మన ఈ లోకంలో నివసించే వారము కాదు ప్రియులారా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఉదయం వెళ్ళి బయలుదేరుతూ ఉన్నారు వ్యాన్లో, స్కూల్ బస్సెస్లో అనేకమైన ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని కనుదృష్టి మన మీద ఉంది కాబట్టి, దేవుని కనుదృష్టి, దేవుని అపారమైన ప్రేమ మన కుటుంబాల మీద, మన మీద ఉంది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉండగలుగుతున్నాము. కారణం ఏంటంటే దేవుని కొరకు అగాధములో దావీదు ఏ రకంగా అగాధ స్థలం నుండి దేవునికి మొరపెట్టాడో, మనము కూడా ప్రతి స్థలంలో ఎక్కడున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, పండుకులను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ఏం చేసినా మన త్రోవలను సరళం చేసిన దేవుడు ఆ ప్రభువే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రభువునికి అగాధ స్థలమైనా సరే దావీదులాగా మనం మొర్ర పెడితే ఎక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించును, నా ప్రార్థన ఆయన ఆలకించును. అందుకు అంటూ ఉన్నాడు. 5వ వచనం చూడండి ఒకసారి, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నది. చూడండి, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు ఏమని? యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. చాలా మంది దేవుని కొరకు కనిపెట్టాలి. ఏ రకంగా దేవుడు మాకు ఏం చేస్తాడు, దేవుడు మాకు ఏ రకంగా దేవుని అనుగ్రహిస్తాడు, మనం అన్నీ కూడా కనిపెట్టాలి. కనిపెట్టకపోతే ఏది కూడా మనకి దొరకదు కదా. అన్ని విషయంలో కనిపెట్టాలి. ప్రతి విషయంలో మనకి ఇప్పుడే కావాలంటే అది అవ్వదు. కానీ నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర కనిపెడితే దేవుడు నీకు సమయోచితంగా మనం ఏమి కావలసిన ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకేమి కావలసిన దేవుడు నాకు దయచేస్తాడు. కనిపెట్టాడు సమయం. అందుకంటాడు ప్రసంగి భక్తుడు, అన్నింటికి సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. సూర్యుడు అస్తమించడానికి సమయం కలదు, అలాగే మరి సూర్య చంద్రాల నక్షత్రాలన్నీ కూడా వెలిగించడానికి సమయం కలదు. ఈ భూమి మీద రాసే ప్రతి రాసు జీవులు కానీ, వృక్ష ఫలాలు కానీ, ప్రతి దానికి కూడా దేవుడు దీవించిన ప్రతి భూజంతువులు కూడా ప్రతిదానికి కూడా సమయము కలదు. సమయం చాలా విలువైనది కాబట్టి అన్నింటికి కూడా సమయము కలదన్న మాట ఏంటంటే, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నన్ను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే నా ప్రాణం ఎక్కువగా ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కనిపెట్టాలి, ప్రతి విషయంలో కనిపెట్టాలి. ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రార్థన దీవెనల చేత, ప్రార్థన కృపగల హస్తాల చేత ప్రతిదాన్ని కూడా కనిపెట్టాలి. కనిపెట్టకపోతే మనకి ఏది కూడా మనకు సాధ్యము కాదు, ఏది కూడా సాధ్యం కాదు. అందుకు అంటూ ఉన్నాడు దావీదు, నేను అగాధ స్థలంలో ముందు మొరపెట్టాను, అగాధ స్థలంలో దేవుని కొరకు కనిపెట్టాను. ఈరోజు నా జీవితము బలవంతంగా మార్చబడింది. ఈరోజు అనేక మందికి ఆదర్శంగా నా జీవితం మార్చబడింది. ఈరోజు నేను రాజునయ్యానంటే, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించానంటే, సౌలు తర్వాత దేవుడు నన్ను అభిషేకించాడంటే ఆ కారణం ఏంటంటే నేను కనిపెట్టాను. కాబట్టి ఈరోజు దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. దావీదుని దేవుడు రాజుగా ఎందుకు అభిషేకించాడంటే అనేక మంది హతసాక్షులు, అనేకమైన పోరాటాలు, అనేకమైన కుదురవాళ్ళు ఆయన నెగ్గుకుంటూ వచ్చాడు. అందుకు అంటూ ఉన్నాడు, నేను ప్రభువు కొరకు కనిపెట్టాను. కావలి వారు ఉదయం కొరకు, కావలి వారు ఎవరండి? ఎక్కడైనా కాపలా కాసేవారు. ఉదయం ఎప్పుడవుతుందా? ఇప్పుడు నైట్ డ్యూటీలకు వెళ్తారు చాలామంది, ఏదో పని చేస్తూ ఉంటారు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే
ఉదయం ఎప్పుడైతే ఆ డ్యూటీ అయిపోయాక వారు వెళ్ళిపోతారో, ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను కూడా కాపలా కాస్తాను నా దేవుని కోసం. కావులు వారు ఉదయం కొరకు ఎలా కనిపెట్టారో నేను కూడా నా దేవుని కొరకు అలాగే కనిపెట్టాను. దేనికి? నా దేవుడు నాకు జవాబు దయచేస్తానని, నా దేవుడు నాకు ఒక గొప్ప జవాబు, ఒక కార్యాన్ని నాకు చేస్తాడని నేను కనిపెట్టానని చెప్పినప్పుడు అక్కడ సంతోషంతో అంటున్నాడు 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద చాలని ప్రియులారా, ఇశ్రాయేలు ఆశ పెట్టుకో, దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ఆశ పెట్టుకో. మనుషుల మీద ఆధారపడకు, మనుషులు నమ్ముకోకు, మనుషులు నీకేమీ సహాయం చేయరు, కానీ దేవుని మీద మాత్రం నీవు ఆశ పెట్టుకో. దేవుని ఆశను నమ్ముకోవద్దు, దేవుని ఆశను వదులుకోవద్దు, దేవుని ఆశను అమ్ముకోవద్దు. ఎందుకంటే ఆయన ఆశ చాలా విలువైనది. ఆయన ఆశను మనం ఏ రకంగా ఆయన పెట్టి మనం కొనలేము, కానీ యెహోవా యొద్ద కృప దొరికెను. ఆ కృపా సత్య సంపూర్ణుడు ఈరోజు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడు ఈరోజు మన మధ్య నివసించాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆయన కృపా విమోచన చేత కడగబడ్డాము. అందుకే అంటూ ఉన్నాడు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరికెను. ఏమి దొరుకుతుందంటే దేవుని దగ్గర కృప దొరుకుతుంది. రెండవది ఏంటంటే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మూడవది ఏంటంటే ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించాను. మరొకసారి ఆయన యొక్క కృప దొరుకుతుంది. రెండవదిగా విమోచన కృప దొరుకుతుంది. మూడవదిగా ఇశ్రాయేలులందరినీ కూడా దీవించిన దేవుడు ఆయన సంపూర్ణంగా క్షమించాడు కాబట్టి వారి ప్రజలందరినీ కూడా ఈరోజు దావీదు జీవితం చక్కగా దీవించబడింది. ఒకసారి మనం అందరం లేచి నిలబడినట్లయితే దేవుని కొరకు నేర్చుకున్న భాగాన్ని మనమందరం కూడా 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. అందరం కూడా లేచి నిలబడతాం. ప్రియులారా, ఒకసారి అందరం కూడా లేచి నిలబడి దేవుని కొరకు ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని, దయచేసి మీ యొక్క ఆశలు, మీ సమస్యలు అన్నీ మీకే తెలుసు కాబట్టి ఒకసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ఈరోజు దేవుని మందసాన్ని గురించి ప్రభు